హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు చాలా ప్రాసెస్ ఉన్న వంట అనమాట. చికెన్ బిర్యానీ అంటేనే కొంచెం లెంగ్దీ ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్లో ఎక్కువ టైం తీసుకునేది మనకి ఎక్కడ అంటే పుదీనా కోసుకోవాలి, కడుక్కోవాలి, కొత్తిమీర కట్ చేసుకోవాలి, కడుక్కోవాలి, నిమ్మకాయ రసము, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి, చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి, దమ్ చేయాలి. ఇవన్నీ కొంచెం లెంగ్దీ ప్రాసెస్ అయినా మనం ఇంట్లో చేసుకొని మన చేతులతో మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా టేస్టీగా చేసుకుంటాం. కాబట్టి బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకునేది మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి మనం ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేద్దాం అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసుకున్నామంటే చక్కగా దమ్ అయిపోయి మంచిగా వేడివేడిగా మనకి సండే పూట తినడానికి రెడీగా పిల్లలకి వాళ్ళు నిద్ర లేచే వరకే రెడీ చేసి పెట్టేసేయచ్చు అనమాట. అయితే ఇంకా ప్రాసెస్లోకి వద్దాము. ముందు 1 by 1 చూద్దాం అనమాట, ఏది ఫస్ట్ ఏది సెకండ్ చేయాలని చెప్పేసి. అయితే ఫస్ట్ మాత్రము నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. 2 kgs బాస్మతి రైస్. ఇవి మంచి క్వాలిటీ ఓల్డ్ రైస్ అనమాట. ఇవి బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా నీళ్లు నింపి పెట్టుకోవాలి. అంటే నానుతూ ఉండాలన్నమాట ఇవి ఇలాగా. తర్వాత పుదీనాని ఇలాగా ఒలుచుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాం. కొత్తిమీర కడిగి పక్కన పెట్టేసేసుకున్నాం. తర్వాత 2 kgs రైస్కి 2 kgs చికెన్ అనమాట. దీన్ని కూడా కడిగి పక్కకు పెట్టాను. అయితే ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్, మనం రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాక చికెన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం టైం, ఎంత టైం ఉంటే అంత టేస్టీగా వస్తుంది మ్యారినేట్ అయిన చికెన్. సో ఫస్ట్ ఇంకా దీన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెడదాం. యాక్చువల్లీ నేను ముందే చేసి పెట్టుందును, కాకపోతే మనం చూపించాలి కాబట్టి ఆగాను అనమాట. చూపిస్తూ చేయడానికి ఉంటుంది, కలిపి పెట్టేసాక చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదని. అయితే దీనికి పచ్చిమిరపకాయలని ఇలాగా ముందు పొడుగ్గా కట్ చేసుకొని ఇలా చీరికల్లాగా చేసి పెట్టుకుందాం ఈ మ్యారినేషన్లో కలపడానికి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చికెన్ని ఇక్కడ పెట్టుకుందాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి చికెన్ బిర్యానీ. ఇది నా స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ అనమాట. ఇందులో ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. 2 kgs చికెన్ కదా, మరి రైస్లో కూడా ఇంకా మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయము. మొత్తం బిర్యానీకి ఇదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. టోటల్ మనం ఎంతైతే 2 kgs చికెన్కి 2 kgs రైస్ వేస్తున్నామో దాని అన్నిటికీ ఇదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. తర్వాత పసుపు, తర్వాత ఉప్పు చికెన్కి సెపరేట్ వేద్దాము, రైస్కి సెపరేట్ వేద్దాం అన్నమాట. తర్వాత కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం అంటే అన్నంకి కూడా కావాలి కదా కారం, అందుకోసం అని చెప్పి. మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటామండి, మీరు మాత్రం కొంచెం బాగానే వేసుకోండి కారం. ఆ తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా. హోల్ గరం మసాలా మనం ఏదైతే ఇంట్లో తయారు చేసుకుంటామో అన్ని గరం మసాలాస్ వేసి అల్లం అంటున్నాను, చెక్క, లవంగాలు, మన బడి ఇలాయచీ, చోటీ ఇలాయచీ, స్టార్ ఎనీస్, అనాస పువ్వు, అనాస మొగ్గ అంటారు కదా, అన్ని గరం మసాలాలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసిన గరం మసాలా పౌడర్. ఫ్రెష్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను అది వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేసిన ఇలాంటి ఈ సైజు నిమ్మకాయలు, 2 నిమ్మకాయలతో చేసిన జ్యూస్ అనమాట. ఇది వేస్తుంది. తర్వాత కొద్దిగా పుదీనా ఇక్కడ కొంచెం వేసుకుందాం. అక్కడ అన్నంలో అప్పుడు మనం కట్ చేస్తాం కదా, వాటర్లో కూడా వేద్దాం బాయిల్ అయ్యేటప్పుడు, మళ్ళీ అన్నము మనం లేయర్స్ వేసేటప్పుడు అప్పుడు కూడా వేద్దాం అన్నమాట. మరి ఆకులుగా ఉంటే బాగోదు కాబట్టి
ఏదో అలా లైట్గా చాప్ చేస్తున్నాను, కొంచెం చిన్నగా. ఎలాగా ఉడికిపోతే ఇవి చిన్నగానే అయిపోతాయి. ఇందులో కూడా ఈ ఫ్లేవర్ దీనికి కూడా పట్టడం కోసం కొద్దిగా తర్వాత కొత్తిమీర కూడా ఇక్కడ కొంచెం వేసుకుందాం. వాటర్లో కొంచెం వేద్దాం బాయిల్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత లేయర్స్గా వేసేటప్పుడు కూడా వేద్దాం అనమాట. బిర్యానీ అంటేనే బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పుదీనా కొత్తిమీరతోనే ఉంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఫ్లేవర్స్ వల్లే ఆ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కడా మసాలా అయితే మనం ఎలాగూ వేస్తాము. ఇందులో కొత్తిమీర, ఇందులో కొద్దిగా కసూరి మెథి వేద్దాం. ఇప్పుడు కసూరి మెథి వేద్దాం అనమాట. ఈ కసూరి మెథి ఫ్లేవరు బిర్యానీలో చాలా బాగుంటుందండి. ఆ చిన్న మెంతి కూర చిన్న చిన్న కట్టలు దొరుకుతాయి కదా, అది దొరికినా ఒక్క కట్ట వేయండి, చాలా బాగుంటుంది అనమాట. నాన్ వెజ్లో ఈ మెంతి కూర ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా నలిపి అలా వేసేయడమే. తర్వాత ఇంక ఇందులో మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడానికి యూజ్ చేసిన ఆయిల్ కూడా కొంచెం వేసి కలపాలి. కానీ నేను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు, ఎందుకంటే ఈ మ్యారినేషన్ ముందు చేసుకోవాలి కదా, మళ్ళీ మ్యారినేట్ అవ్వడానికి టైం దొరకదు. అందుకని ఇప్పుడు నేను పెరుగు వేసి కలిపేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసి మళ్ళీ కలుపుతాను అనమాట. ఆ లోపల ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి టైం దొరుకుతుంది మ్యారినేషన్కి. సో మీకు కనుక టైం ఉందంటే బిఫోర్ డేనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకొని మ్యారినేషన్ కూడా చేసేసుకొని మొత్తం గిన్నె తీసుకెళ్ళి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం కంటిన్యూస్ ప్రాసెస్ చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను పెరుగు కలుపుతున్నాను. ఇంత పెరుగు ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం యూజ్ చేస్తాను, తర్వాత రాయితా చేస్తాను అనమాట, అందుకోసమని. సో ఇందులో పెరుగు వేసుకుందాము. సరిపోతుంది. పెరుగు వేసేసాను కదా, ఇప్పుడు మనం మంచిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఈ మసాలాలన్నీ, మనం ఏవైతే కలుపుకున్న మసాలాలన్నీ మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరు అన్నీ ఈ ముక్కలకి బాగా, ఏం గట్టిగా ఉండాల్సిన పని లేదండి, నీళ్ళగానే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనము చికెన్లో వాటర్ లేకుండా పోతుందో బిర్యానీలో గట్టిగా అయిపోతాయి ముక్కలు. కొంచెం నీళ్ళగా ఉండేలాగే ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో మనకి నీళ్లు రాకున్నా మనం ఏం చేయాలి, మనం మసాలా వాటర్ రైస్ కుక్ చేయడానికి వేడి చేస్తాం కదా, అవైనా ఒక గ్లాస్ పోసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసానండి. ఇప్పుడు చక్కగా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతాను. ఇప్పుడైతే ఇది నానుతూ ఉంటుంది అనమాట, మంచిగా ఇలా మ్యారినేట్ అవ్వాలి. మ్యారినేట్ అయ్యి మనం ఈ లోపల ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకునే వరకు ఇలాగే మ్యారినేట్ అవనిచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కలుపుదాం. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా, ఇగో దీనికి మంచిగా మూత పెట్టేస్తా. మూత పెట్టేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యే వరకు ఇలా మ్యారినేట్ అవ్వడానికి వదిలేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అంగా చూద్దాం. రండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ని పొట్టు తీసుకున్న తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఆనియన్ ఉంది కదా, మనం ఇలా కట్ చేసిన తర్వాత ఈ సైడ్ నుంచి కట్ చేయాలి. ఇలా అడ్డంగా పెట్టుకొని ఇలా పొడుగ్గా కట్ చేయాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక మనం వీటిని ఇలా 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 అనుకొని ఇలా సెపరేట్ చేయాలన్నమాట అన్నిటిని, ఈ లేయర్స్ అన్నిటిని. అప్పుడు బాగా వేగుతాయి. మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ఇవన్నిటిని ఇలా విడదీసుకోవాలి చక్కగా. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఫ్రై చేద్దాం. ఇక చూసారా ఎంత మంచిగా ఇట్లా పొడుగ్గా ఇలా విడదీసుకోవాలన్నమాట. అన్ని మంచిగా ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, వీటిని కూడా ఇట్లా మనం నలిపితే ఇట్లా విడిపోతాయి. ఇట్లా మంచిగా విడదీసుకొని పెట్టుకొని ఇప్పుడు మనము కొద్దిగా నూనె, అంటే మన బిర్యానీకి ఎంత నూనె అవసరపడుతుందో అంత నూనె వేసుకొని
కొంచెం ఉప్పు వేసుకోవాలి, అది చెప్తా, వేయించుకునేటప్పుడు చెప్తాను రండి. బాండీలో నూనె వేసేసి పొయ్యి మీద పెట్టాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. చాలా ఎక్కువ నూనె వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ నూనె మొత్తం ఈ ఆనియన్ స్మెల్లే వస్తుంది కదా. ఎంతైతే మనం బిర్యానీకి వాడాలనుకుంటున్నామో కొద్దిగా అటు ఇటుగా అనమాట అంతే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆనియన్స్ వేగిన తర్వాత యూజ్ చేసిన ఆయిల్నే మనం బిర్యానీ కోసం వాడతాం అనమాట. బిర్యానీలో మళ్ళీ నెయ్యి కూడా వేస్తాం కదా, సో చూసుకొని వేసుకోవాలి. సో ఇంత ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇదో ఈ మన ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి, ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా వేసేసాను కదా, ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఉప్పు ఇలా వేగేటప్పుడు కనుక వేసుకున్నామంటే మన ఆనియన్స్ తొందరగా వేగుతాయి, ఇంకా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. సో అది కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు మొత్తం ఒకేసారి పట్టవు కాబట్టి బ్యాచెస్గా వేస్తాను. ఇవి ఏ స్టేజ్లో తీయాలి అనేది బాగా వేగిన తర్వాత చూపిస్తాను. చూసారా మన ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వచ్చాయో, ఇదిగో ఈ స్టేజ్ వచ్చే వరకు వేయించాలండి. అసలు గలగలమంటున్నాయి చూసారా. ఇంకా ఇప్పుడే తీసి కొద్దిగా చల్లార్చాను కాబట్టి ఇలా అయింది. ఇంకో వాయి వేసాను అనమాట, ఎందుకంటే మనది 2 kgs చికెన్ 2 kg రైస్ కదా, ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ఆనియన్స్ కొద్దిగా ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కి స్పెషల్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ చికెన్ లో మనం కొన్ని కలిపి ఆ లేయర్స్ మధ్యలో మళ్ళీ కొంచెం వేసామంటే మన బిర్యానీ ఫ్లేవర్ వీటితోనే వస్తుంది. కాబట్టి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కరెక్ట్గా సరిపోయాన్ని వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ కాదు తక్కువ కాదు, మరి తక్కువ వేసినా ఆ ఫ్లేవర్ తెలియాలి కదా. సో ఇంకా మనము రైస్ బాయిలింగ్కి పెట్టేసుకున్నాం, ఇవి రెడీగా అవుతున్నాయి కాబట్టి. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో నీళ్లు పెట్టుకున్నాను అనమాట. మనం రైస్ బాగా ఫ్రీగా ఉడికేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. మన రైస్ ఫ్రీగా ఉడకాలన్నమాట, మూవ్ అవుతూ డాన్స్ చేస్తూ ఉడకాలి. అది మనం మామూలుగా అన్నం వండేటప్పుడు కరెక్ట్గా గట్టిగా ఉడుకుతాయి కదా, అలా ఉడకకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రండి చూపిస్తా. అన్నిటికంటే ఫస్ట్ షాజీరా వేస్తున్నా. అంత షాజీరా వేసాను. మన బిర్యానీ ఆకులు మంచిగా తుంపుకొని ఇవి ఇలాయచీ, చోటి ఇలాయచీ ఇవన్నీ ఒక 6 ఉన్నాయి వేస్తున్నా. చెక్క, తర్వాత రాతి పువ్వు అంటారండి, ఇది బిర్యానీ పువ్వు అంటారు, రాతి పువ్వు అంటారు, వేస్తున్నా. ఆ తర్వాత ఇవి మన స్టార్ ఎనిస్ 2 3 వేస్తున్నాను. ఆ తర్వాత ఇది బిర్యానీ పువ్వు, అనాస పువ్వు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి నాకు కరెక్ట్గా ఈ మర్చిపోతూ ఉంటాను ఎప్పుడు. అవి 2 వేసాను. తర్వాత తోక మిరియాలు. తోక మిరియాలు అంటే మిరియాలకి తోక మిరియాలకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది ఓన్లీ బిర్యానీస్లో వాడతారు, ఈ తోకలు ఉంటాయి మిరియాలకి, అందుకని తోక మిరియాలు అంటారు. ఇవి నిజంగా బిర్యానీలో వేస్తే ఆ బిర్యానీ ఫ్లేవర్ వాటి ద్వారా వస్తాయి. ఇదేమో మొగ్గ అంటారు. తర్వాత ఇది బడీ ఇలాయచీ, తర్వాత లవంగాలు అయితే కొంచెం చూసి వేసుకోండి, బాగానే ఘాటుగా ఉండాలి కదా బిర్యానీ. సో అన్నీ వేసాను అనమాట లవంగాలు. ఇవి మనం బిర్యానీలో వేయాల్సిన మసాలాలన్నీ వేసేసాము. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక్క నిమిషం మూత తెస్తాను. ఒక్కసారి ఇవన్నీ వేసేసాము కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ చేద్దాం అనమాట. బాయిలింగ్ వచ్చాక చూపిస్తాను. ఇక ఈ స్టేజ్ వచ్చేసిందండి. ఆనియన్స్ కూడా ఇంకా ఎక్కువ మాడకూడదు, తీసేద్దాం. ఆనియన్స్ వేగిపోయాయి కదా, డైరెక్ట్ చికెన్లోకి వేసేస్తున్నాయి. అవేమో రైస్లో పైన పెట్టుకుందాం, ఇవి డైరెక్ట్గా చికెన్లో వేస్తున్నాం. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో వేసేస్తున్నాం అనమాట. ఇంకా ఈ ఆయిల్ కూడా వేయాలి కొంచెం ఈ చికెన్లో. నేను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసాక ఆయిల్ అన్నీ వేసేస్తాను.
మన బిర్యానీ కోసము బాయిల్ అవ్వడానికి వాటర్ పెట్టాం కదా, చూద్దాం ఎక్కడి వరకు వచ్చాయో. ఇంకా బాగా బాయిలింగ్ బాగా బాయిల్ అవ్వాలి. అయితే ఇందులో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇదిగో కొద్దిగా పుదీనా వేసేద్దాము, బాగుంటుంది వాటర్లో ఈ ఫ్లేవర్ కూడా. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేయాలండి. ఉప్పు ఎంత వేయాలి, మనం సాంబారు రసము పెట్టుకున్నప్పుడు టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందని ఎలా అనిపిస్తుందో ఆ టేస్ట్ రావాలన్నమాట. సో ఇప్పుడు ఇంత వేసాను నేను ఉప్పు. టేస్ట్ చూస్తాను, చూసిన తర్వాత సరిపోయింది అంటేనేమో ఇంకా వెయ్యను, సరిపోకపోతేనేమో మళ్ళీ కలుపుతాను. కొద్దిగా ఇది మనము ఆనియన్స్ వేయించిన నూనె అనమాట. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా, ఈ నూనెని కొంచెం వేద్దాం. ఎందుకని, మనకి బియ్యం గింజలు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా రావడం కోసం ఇందులో ఇంత ఆయిల్ వేస్తాం అనమాట. ఈ ఆయిల్ని మళ్ళీ మనం బిర్యానీ చేసేటప్పుడు లేయర్స్ మీద వేద్దాం. ఇప్పుడు ఇది ఇంకా ఇలా 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 రోలింగ్ బాయిల్ రావాలి. మళ్ళీ మనము మధ్యలో వాటరు ఉప్పు టెస్ట్ కూడా చేయాలన్నమాట. అప్పటి వరకు కొద్దిగా బాయిల్ అవ్వాలి, ఉప్పు కూడా కరగాలి కదా, అప్పటి వరకు మూత పెడదాం. ఇప్పుడు ఈ బాయిల్ అయితే బాగా మనం వేసిన మసాలాలన్నీ ఈ వాటర్కి పట్టి తర్వాత ఉప్పు కూడా కరిగి అప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఉప్పు కరెక్ట్ గా మనకు సాంబారు రసము మనం ఉప్పు టేస్ట్ చేసేటప్పుడు ఏ టేస్ట్ మనకు కరెక్ట్ ఉంటుందో ఆ టేస్ట్ రావాలన్నమాట. మనం చికెన్ లో వేసింది చికెన్ కే, ఈ రైస్ కోసం వేసిన టేస్ట్ రైస్ దే అనమాట. సో అందుకని ఆ టేస్ట్ ఒకవేళ ఉప్పు తక్కువ అనిపించింది అనుకోండి, చప్పగా ఉందనుకోండి, మళ్ళా కొంచెం వేసుకొని టేస్ట్ చేసి మనము ఆ సాంబారు రసము టేస్ట్ వచ్చినప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది వాటరు అన్నప్పుడు మాత్రమే బియ్యం వేద్దాం. అయిపోవచ్చిందండి, ఇంకొక నిమిషంలో అది వచ్చేస్తుంది, ఆల్రెడీ అవుతుంది, అవంగానే చూపిస్తాం. అయితే మనము బాయిలింగ్ కి వాటర్ పెట్టాం కదా, అది మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయినాక మనం రైస్ వేసేస్తాము. రైస్ వేసాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ కాబట్టి చాలా టైం ఏం తీసుకోదు. ఈ లోపల మనము గిన్నె రెడీ చేసేసుకోవాలి. సో నేను ఫస్ట్ చికెన్ ని ఉడకబెడదాం అనుకున్నాను కానీ అవసరం లేదు, మనము ఈ మసాలా వాటర్ ఇందులోనే అడుగును వేసేస్తే అదే చక్కగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చాలాసేపు అయింది, ఇప్పటికి 2 hours అయినట్టుంది. సో ఇప్పుడు ఇది ఇందులో చక్కగా అడుగున వేసేసుకుందాం. మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కింద మన గిన్నె అడుగుకి అన్నీ తగలాలన్నమాట, ముక్కలన్నీ ఇట్లా ఒకదాని మీద ఒకటి లేకుండా అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఒకదాని ఇట్లా పక్క పక్కన వచ్చేటట్టు అన్నీ మంచిగా కింద మన గిన్నె కానాలి. గిన్నెలు ముక్కలన్నీ మనం కట్ చేసుకునేటప్పుడే బిర్యానీ ముక్కలు అని మనం షాప్ అయినకు చెప్తే కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేస్తారు. కూరకు వేరే ఉంటుంది, బిర్యానీ కట్టింగ్ వేరే ఉంటుంది. ఇలా గిన్నెలో మన మ్యారినేటెడ్ చికెన్ మొత్తం వేసేసాను కింద. ఇందులో మనం ఏదైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నామో ఆ ఆయిల్ కూడా కొద్దిగా వేసేసుకున్నాం. అస్సలు ఇందులో మనం ఆయిలే వేయలేదు ఇంతవరకు. ఒకసారి మళ్ళీ చేయితో తిప్పుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పుదీనా ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, మళ్ళీ లేయర్స్లో వేసుకోవచ్చు ఎలాగో. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మళ్ళీ ఈ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మనం ఇందులో మనం బాయిల్ అవుతున్న వాటర్ వేసుకోవాలి. రండి చూద్దాం. ఇదిగో మనం బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఈ వాటర్ని మనము కొద్దిగా ఇందులో మునిగే వరకు వేసుకోవాలన్నమాట. ఈ మసాలా వాటర్ ఉన్నాయి కదా ఇందులో, లేకపోతే ముక్కలో వాటర్ కూడా బియ్యం పీల్ చేసుకుంటుందండి. ఆ తర్వాత మనకి పొడి పొడిగా డ్రైగా వస్తుంది చికెన్, బాగోదన్నమాట టేస్ట్. ఈ వాటర్ మనకి ముక్కలు మునిగే వరకు మంచిగా వేసుకుంటే
మన బిర్యానీ ఎట్లా అంటే జ్యూసీగా వస్తుంది అనమాట. డ్రై రైస్, డ్రై చికెన్ ఉంటే బాగోదు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనుకొని నేను చేసే స్టైల్ కొంచెం ఇలా ఇదో ముక్కలు మునిగే వరకు వాటర్ ఉందనుకోండి, చక్కగా మనం రైస్ వేస్తుంటే ఈ మసాలా పైకి వస్తుంది. లేకపోతే ఆ మసాలా అట్టలాగా కింద ఉంటే బాగోదు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ముక్క కదులుతుంది కదా, ఆ స్టేజ్ వరకు కొంచెం మనకి ఇంకా డౌట్ ఉండదు అనమాట. అడుగంటి మసాలా అంతా అట్ట ఉండి కింద అన్న డౌటు ఉండదు, ఉడకదన్న డౌటు ఉండదు. పొడి పొడిగా వస్తుంది బిర్యానీ, ఎలాగో పొడిగా వస్తుంది. నేను చూపిస్తాను కదా మీకు ఫైనల్ ప్రోడక్ట్. ఇదిగో ఇంత ముక్కలు మంచిగా ముగ్గాయి కదా, ఇంతవరకు మనం ఈ మసాలా వాటర్ చక్కగా వేసేసుకున్నాం. ఇదో ఇలా అలా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకొని వేసేద్దాం. ఈ బియ్యం అండి 2 hours నుంచి నానుతున్నాయి. మనం ఫస్ట్ కడిగి పెట్టింది బియ్యం. ఎందుకు, మనము ఇట్లా వెయ్యంగానే ఉడికిపోవచ్చు, చక్కగా ఉంటుంది. అప్పుడు బాస్మతి రైస్ కదా, ముందుగా పెట్టుకుంటేనే బాగుంటుంది. చిందుతాయి, చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది. సో మనము మెల్లగా వదులుకోవాలి బియ్యం. ఇలా మీ దగ్గర ఉన్న అన్నిట్లోకి పెద్ద గిన్నె పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఉడుకుతుంది అన్నం. మనము 2-3 లేయర్స్ లో రైస్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లేయర్ 40% అప్పుడు వేయాలన్నమాట. అంటే బియ్యం గింజని ఇట్లా అంటే మెత్తగా అయిపోకూడదు, ఇరగాలి. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్ వేయాలన్నమాట. ఎందుకంటే మనం కింద వాటర్ వేసుకున్నాం కదా, అందుకని ఫస్ట్ లేయర్ 40% అప్పుడు ఇదో ఇలా తీసేయాలి. మరీ మొత్తం నీళ్ళు వెళ్ళిపోవాలి అన్నంత ఏం లేదు, జస్ట్ అలా మొత్తం వెళ్ళిపోయాక ఫస్ట్ లేయర్ వేసుకున్నాం ఇట్లా. అది స్టవ్ ఉడుకుతూనే ఉండాలండి. ఎందుకంటే మనకి లాస్ట్ లేయర్ ఏదైతే వేస్తామో అది 90% కుక్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక లేయర్ని బాగా ఇట్లా నొక్కాలి. ఆ మసాలా మొత్తం పైకి రావాలన్నమాట. మసాలా వాటర్ ఉంది కదా, అడుగున మసాలా అట్టలట్టలుగా ముద్దలుగా వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం అన్నమాట. ఇలా ఇది ఒక కలర్లో వస్తుంది రైస్, దానిపైన లేయర్ ఒక కలర్లో వస్తుంది. అట్లా రావడం కోసం మేము ఈ ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకా దీనిపైన అన్నీ వేద్దాం, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర పుదీనా మాత్రం వేసుకోవాలి. అసలు బిర్యానీ అంటేనే పుదీనా అంటేనే బిర్యానీ అన్నమాట. ఇంకా దీని మీద నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి. నెయ్యి టేస్టే బిర్యానీలో బాగుంటుంది.
ఇప్పుడు మళ్ళీ కొద్దిగా రైస్ మనం ఏ స్టేజ్లో వచ్చిందో చూసుకోవాలి. ఇందాక 40% కుక్ అయిన స్టేజ్ వేసాం కదా, ఇప్పుడు ఒక 60% నెక్స్ట్ లేయర్ అన్నమాట. ఇప్పుడు వేసేద్దాం. ఇలా మనం వేసుకుంటే ఏమవుతుందంటే కింద లేయర్స్కి మసాలా అవుతుంది. ప్లస్ మనం ఒకేసారి హడావుడిగా లాస్ట్ కుక్ అయ్యే అంత రైస్ ఒకేలా అంటే ఈ పైన ఉండే మెత్తగా ఉండేదేమో ఎక్కువ అవ్వక్కర్లేదు, కింద వాటర్తో టచ్ అయింది కొంచెం దమ్ అవుతుంది అనమాట. అలా లేయర్స్గా అవ్వడం కోసం అలా చేస్తున్నాం ప్రాసెస్. హడావుడిగా అవ్వకుండా ఉండడం కోసం చక్కగా ఇలా అవుతుంది అనమాట. నిదానంగా వేసుకోవచ్చు. అప్పుడు మనం రైస్ ఇలా కింద మీద పడి మెత్తగా అయిపోతుంది ఏమో టెన్షన్ పడి అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకా పొడి పొడిగా వస్తుంది కూడా రైస్ మనకి. ఇప్పుడు ఇంకొక లేయర్ వేసేద్దాం, తర్వాత ఫైనల్ లేయర్ వేద్దాం అనమాట. ఫైనల్ లేయర్ రైస్ 90% కుక్ అయినా సరిపోతుందండి. ఇది ఫైనల్ లేయర్ పైన ఉంచాను అనమాట. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో. అదొక స్పెషల్ ఫ్లేవర్, అది బిర్యానీకి ఆ స్పెషల్ ఫ్లేవరే. కొత్తిమీర వేసాను, పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి. ఇంకా నెయ్యి మాత్రం హ్యాండ్ఫుల్గా వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్. తర్వాత ఇంకా ఫైనల్ స్టవ్ అయితే ఆపేస్తున్నా నేను. స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా ఈ మిగిలిన రైస్ మొత్తం ఇంకా దీని మీద వేసేసుకుందాం. రైస్ మొత్తం మంచిగా ఫిల్టర్ చేసి వేసేసాను. అడుగునున్నది కూడా గిన్నె ఎత్తి ఫిల్టర్ చేసి మొత్తం ఇలా వేసేసాను అనమాట. దీని మీద ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా, మొత్తం వేసేస్తా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లాంటివి ముందు రోజు చేసి పెట్టుకున్న టైం సేవ్ అవుతుందండి బిర్యానీకి. మ్యారినేట్ చేసి పెట్టుకోవడము, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే ఏంటంటే హడావుడు ఉండదు. ఇవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మెల్లగా వేగాలి. తర్వాత పుదీనా, ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసి దమ్ చేసుకున్నామంటే రెడీ అన్నమాట. ఇంకా అసలు బిర్యానీకి ఇంకా వేరే పని ఉండదు, రాయితా ఒక్కటి తయారు చేసుకుంటాం. ఇది కొత్తిమీర లోపల బాగా వేసేసాం కదా కొత్తిమీర అంతా. తర్వాత నిమ్మరసం అండి, ఒక 2 నిమ్మకాయల రసం. ఇది ఈ గింజలు ఏవైతే రాకుండా వేసుకుందాం. ఇక్కడ ఒక గింజ పడింది, తీసేస్తాం. ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి గింజలను. ముందే తీసి పెట్టుకోవచ్చు, ఇప్పుడు మనకి ఎలా కన్వీనియంట్ అంటే అలా. ఇది కుంకుమ పువ్వు అండి. నేను పాలలో నానబెట్టాను, వేడివేడి పాలలో నానబెట్టాను. మీరు కనుక కుంకుమ పువ్వు వేయదలసిపోతే ఎల్లో కలర్ వేయండి, లేకపోతే ఒక్కొక్కసారి పసుపు కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను చేశాను పసుపు వేసి, మీరు ఒకసారి ఓల్డ్ వీడియో చూడండి.
బిర్యానీ వీడియో. ఇప్పుడు దీన్ని చక్కగా వేసేద్దాం మంచిగా. అంత రైస్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మంచి కలర్ వస్తుంది కదా వేసేస్తే. సాఫ్రాన్ అంటారు, కుంకుమ పువ్వు, అది షాప్స్లో దొరుకుతుంది. ఇంకా మనము లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ పైనుంచి నెయ్యి వేసేద్దాం. నెయ్యితోనే బిర్యానీ టేస్ట్ అంతా. మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ అంటే ఎలా ఉండాలి అసలు, ఇక మర్చిపోకూడదు, అంత కమ్మగా ఉండాలి. బయట బిర్యానీ అసలు బలాదూర్, మన బిర్యానీ ముందు మన బిర్యానీనే సూపర్ అన్నట్టు ఉండాలన్నమాట. ఇదిగో కుంకుమ పువ్వు స్టాండ్స్ అన్ని ఇట్లా వచ్చేసాయి, దీని మీద కూడా వేసేస్తున్నా అక్కడక్కడ. ఇంకా మూత పెట్టేసేద్దాం. ఇంకా అంతేనండి, ఇందులో వేయాల్సినవన్నీ వేసాము. ఇంకా మీ గట్టిగా ఉన్న మూత పెట్టుకోండి, అస్సలు ప్రెషర్ బయటికి వెళ్ళకూడదు, అది పెట్టుకొని నేనైతే స్టవ్ వెలిగించేస్తున్నాను. ఒక్క 10 మినిట్స్ హైలో ఉంచుతాను అనమాట. తర్వాత సిమ్ చేసేస్తాను. ఒక 10 మినిట్స్ హైలో ఉంచి తర్వాత ఇక సిమ్లో ½ అన్ అవర్ ఉంచాలి. అది కూడా కింద ఒక మందమైన మన దోశ పెనాలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకొని ½ అన్ అవర్ ఆ పెనం వేడయ్యే వరకు ఉంచి ఇంకా సిమ్లో పెట్టేసామంటే ½ అన్ అవర్ దాని వైపు చూడక్కర్లేదు. మనం టైం చూసుకొని ½ అన్ అవర్ తర్వాత ఆపేద్దాం. ఆపేసిన తర్వాత మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడే ఓపెన్ చేద్దాము. ఎందుకంటే ఆ దమ్ అలాగ ఉండాలన్నమాట. ఒకవేళ కనుక మీది మూత కరెక్ట్ ఫిట్టింగ్ మూత కనుక లేదు అంటే ఏదైనా బరువు కూడా పెట్టుకోండి పైన, బాగుంటుంది. సో ఇంకా అయితే ½ అన్ అవర్ తర్వాత చూద్దాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది, తీసుకొస్తున్నా. ఓపెన్ చేసేద్దామా? చేసేస్తున్నా. వేసింది వేసినట్టే, అస్సలు కదలకుండా. అబ్బా ఎంత మంచి ఫ్లేవరు. ఇప్పుడు దీన్ని నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తా, బోర్లు ఇస్తా. పొగలు చూసారు ఎలా వస్తుందో అసలు. ఇప్పుడు బోర్లు ఇచ్చేస్తాం. మొత్తానికైతే ఈ గిన్నెని ఇలా బోర్లు ఇచ్చామండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. పడుతుందేమోనని భయం వేస్తుంది, సైడ్కి వెళ్ళిపోతుందేమోనని. ఓహో అలా అయిందండి మొత్తానికి. ఇదిగో మంచిగా ఫ్రై కూడా అయింది, ఇట్లా వచ్చింది. ఇప్పుడు పీసు ఉడికి ఉండదు అన్న డౌట్ అయితే మీకు రాకూడదు, ఎందుకంటే ఇలా ఊడిపోతున్నాయి. ఇంత వేడిది ముట్టుకోవాలంటేనే కొంచెం ఇది మరీ నిండిపోయింది కదా ప్లేటు. సో 2 kgs చికెన్ 2 kgs రైస్ అయ్యే వరకు ఎక్కువ క్వాంటిటీ కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా, అసలు రైస్ సెపరేట్ లేయర్స్గా అడుగు నుంచి ఎంత బ్యూటీగా వచ్చింది కదా. ఇగో పీస్ ఎంతలా ఉడికిందో చూద్దాం. మీరు చూస్తే ఇలా అంటే సెపరేట్ అయిపోతుంది బోన్ నుంచి, అంత బాగా ఉడికింది. సో కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నాను. ఆహా, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్. రాయితా వేసుకోకుండానే బాగుంది. అయితే రాయితా కూడా సూపర్ రాయితా చేసాము, క్యారెట్ అవన్నీ వేసి. అది కూడా చూపిస్తా ఎంత బాగా అయిందో చూసారా. మంచిగా ఇదిగో క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి మంచిగా పెరుగులో రాయితా చేసాము. చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇది ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందని. మొత్తం గిన్నె బౌర్లు ఇచ్చాను. ఏ షాప్స్లో దొరకదేమో ఇంత టేస్టీ నేతి బిర్యానీ. అదిపోయింది అంతే.
ముక్క చూడండి అంటేనే ఊడొచ్చేస్తుంది. ఇగో బోను అంత ఈజీగా వచ్చేస్తుంది, చూసారా ఎలా వచ్చేస్తుందో? అంత బాగా ఉడికింది అనమాట. అసలు ఆ ఫ్లేవర్ ఇలా వచ్చేస్తుందండి మొత్తం నోట్లోకి. వేడంతా చల్లారిపోతుంది, మంచిగా కలిపేసి లోపల పెట్టేస్తా. సూపర్, చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ. ఇంట్లో ఎంతమందికి పెట్టచ్చు? దాదాపు ఒక 20 మంది తినొచ్చాము. 10 మంది అయితే ఖచ్చితంగా తినొచ్చు. 2 kgs రైస్, 2 kgs చికెన్తో ఓ 10 మంది అయితే తినొచ్చండి మంచిగా అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా మంచిగా ఇట్లా మంచి మంచి చికెన్స్ చేసుకోండి, ఇంట్లో ఎంజాయ్ చేయండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.